యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ బీసీ కులాల బంద్కు మద్దతు బీఆర్ఎస్ జిల్లా మండల నాయకులు టీఆర్ఎస్ మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ బందాల రాములు మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్ మాజీ సర్పంచ్ మండల అధ్యక్షులు పోషకుని మల్లేష్ మాట్లాడారు. ఇవాళ మేము ఒకటే అంటున్నాము, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు 420 హామీలు ఇచ్చారు, 22 నెలలు గడుస్తున్నది, ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు. దానికి బీసీలని రెచ్చగొట్టి బీసీలకు 42% ఇస్తా అని చెప్పి నాటకం ఆడి ఇవాళ అందరు రోడ్ల మీద పడేసి నువ్వు నాటకాలు ఆడుతున్నావు. ఇలా ప్రతి పల్లెల్లో నీ నాటకం అంతా తీస్తారు. అందుకని స్థానిక ఎన్నికలకు పోవడం నీకు భయం అయ్యి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు ప్రజలు మాత్రం అక్కలు అమ్మలు చీపుర్లు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. నీ ప్రభుత్వాన్ని కొల్లగొట్టడం ఖాయము. కాబట్టి ఖబర్దార్, ఇవాళ ఏదైతే బీసీలని రెచ్చగొట్టి నువ్వు హామీ 42% ఇస్తా అన్నవో అది ఇయ్యకపోతే నా చేత కదా అని చెప్పి విరమించుకో. కాబట్టి ఇలా అందరినీ కూడా మోసం చేసి ఇబ్బందులు పెట్టి గురి చేయొద్దని చెప్పేసి మా టీఆర్ఎస్ పక్షాన మేము సవాల్ చెప్తున్నాం. ఈరోజు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని బీసీ సంఘాలు అన్నీ కూడా ఈరోజు బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారుల ఆదేశాల మేరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఈ బంద్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు ఇప్పటి వరకు కూడా ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి ఈనాడు మభ్యపెట్టి ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవాళ 22 నెలలు అయినప్పటికీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడము శోచనీయమైనటువంటి విషయం. ఇది ఇవాళ ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా అంత అస్తవ్యస్తంగా మారిపోతున్నది. డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతిదీ కూడా ఇవాళ అస్తవ్యస్తంగా మారిపోయింది. తెలంగాణలో 22 నెలల నుండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుర్రో, స్థానిక సర్పంచులు లేక, ఎంపీటీసీలు జడ్పీటీసీలు లేక ఎన్ని ఇబ్బందులకు గురవుతుర్రో అధికారులు దీని మీద ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. కనుక ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, మరి మీరు ఏ విధంగా ఎన్నికల్లో పెడతారో నిర్వహిస్తారో ఆ పద్ధతిలోనే మీరు నిర్వహించి తొందరగా గ్రామ అభివృద్ధి కొరకు పాల్పంచుకోండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు, ఇవాళ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు రాకుండా చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు అని చెప్పేసి మేము చెప్తున్నాం. అలా గాంధీ, నెహ్రూ వాళ్ళు ఇవాళ బీసీల చట్టసభలలో రిజర్వేషన్ల కొరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్లను బీసీలకు చట్టసభలలో వస్తే బీసీ రాజ్యాధికారం అవుతుంది. అంబేద్కర్ మీరు బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు రాయొద్దు అని చెప్పేసి బీసీలకు ఇవ్వవలసిన రిజర్వేషన్లు ఏంటంటే విద్యా ఉద్యోగము రాజకీయంగానే వారికి స్థానిక సంస్థల వరకే మీరు రిజర్వేషన్లు రాయండి అని చెప్పి వాళ్ళకు రిజర్వేషన్లు స్థానిక చట్టసభలలో రాకుండా చేసిన విషయం కూడా మీరు గమనించాలి. ఇవాళ 42% కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీ సప్లాను బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి మరియు కాంట్రాక్టులలో 42% వాటాలు ఇస్తానని చెప్పి ఇప్పటికీ 22 నెలలు కావస్తున్న బీసీ రిజర్వేషన్ల మీద డెడికేట్ కమిషన్ అని కొద్ది రోజులు, బీసీల సర్వే అని కొద్ది రోజులు, అసెంబ్లీలో తీర్మానం పాస్ అని కొద్ది రోజులు, గవర్నర్ వద్ద కొద్ది రోజులు, ఇట్లా 22 నెలలుగా బీసీ బిల్లుని పెండింగులనే ఉంచుతూ అది కేంద్రంలో పార్లమెంట్లో ఆమోదం పొంది సెక్షన్ 9లో చేస్తేనే దానికి చట్టబద్ధత ఉంటుంది తప్ప అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్ పాస్ చేసినాం దీంతో ఎన్నికలకు పోతామంటే ఇది చెల్లనేరదు, అది చట్ట విరుద్ధం. అది వాళ్ళకి ఇట్లా తెలుసు. కానీ బీసీలను మోసం చేయడానికి అదొక దొంగ హామీ ఇచ్చి ఆ హామీని నిలబెట్టుకోనికి చేతగాక ఇలాంటివన్నీ
ఇలాంటివన్నీ డొంక తిరుగుడు కార్యక్రమాలు చేసుకుంటూ 22 నెలల నుంచి స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం